ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి. అనుకున్నాం కదా మన డీమన్ అనే కదా అనుకున్నాం. లేదు అసలు ఎక్కడ అందరూ పెద్ద ప్లానింగే రా. 7 నామినేట్ చేస్తారు. You have any idea to give ball? అసలు నేను మిమ్మల్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. అవునా రీల్స్ అసలు మీరు బిగ్ బాస్ లో మేము అంటే మీరు హౌస్ బిగ్ బాస్ అనుకుంటున్నాం. మీరేమో ఎప్పుడు దివ్య అని, మీరేమో ఎప్పుడు తనుజ డాటర్ అని. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? రాజు తన గేమ్స్ ఆడుతుంది, అన్ని ఫోలే ఆడుతుంది, నిజాయితీ ఉండదు ఆ గేమ్స్ లో. ఓయ్ నీకు నీతి నిజాయితీ లేవే, అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం. అండ్ ఎమోషనల్ గా కానీ అన్నిటి పరంగా బ్రెయిన్ యూజ్ చేస్తుంది తను. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. నువ్వు బ్రెయిన్ యూస్ చేయాలి చెప్పేది తిను, తను బ్రెయిన్ యూజ్ చేస్తుంది. నువ్వు సెంటిమెంటల్ ఫూల్ లాగా ఇంత ఫూలు మా ఫ్రెండ్ ఎలాగయ్యవరా? నువ్వు ఫూలు కదా బిహేవ్ చేస్తున్నావు. ఒక బాడీ పెట్టేసి ఆడేయటం ఇది ఒక్కటే కాదు, మైండ్ పెట్టి సెంటిమెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టు. నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావు. నీ వల్ల వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావు, బాండ్స్ ఇవి కాదు. అది కట్ చేసుకుంటావో నీ గేమ్ ని ఇంప్రూవ్ చేసుకుంటావో అనేది నీ ఇష్టం. ఓకే ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది చెప్పాము అంతే. ఒక అబ్బాయిని ఒక అమ్మాయి నోరారు అన్నయ్య అని పిలిచినప్పుడు అమ్మాయిని చెల్లిలాగా మనం ట్రీట్ చేయడం ఏం తప్పు అనిపిస్తుంది? ఇది నాది తప్పు కాదు. ఇక్కడ దేవస్థానంలో ఉన్నారు, సచిన బతికిన నా తప్పు కాదు. లేదు కానీ అక్కడే ఎందుకు స్టిక్ అవుతున్నారు? మీకు మీ అందరూ వచ్చినప్పటి నుంచి కూడా మీరు దివ్యతోనే ఉన్నారు కదా. నేనా పెద్ద టాస్క్ రీతుందా? ఇక్కడ ఇంతమంది ఉండగా మీరు నన్నే ఎందుకు అడిగారు తెలుసుకోవచ్చా? మీరు ప్యూన్ కదా? ఏంటే మీరు ప్యూనే కదా? సపోర్ట్ కావాలి అని అడిగినప్పుడు నాకు కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఈజ్ మోర్ క్లోజర్ దెన్ యూ. సో అంటే మనం అనుకున్నంత బెస్ట్ ఫ్రెండ్స్ కాదేమో. ఇద్దరు చేతులు ఇలా పట్టుకొని నా దగ్గర నుంచి మీకు డెఫినెట్లీ సపోర్ట్ ఉంటుంది, మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు అని. టైం వచ్చినప్పుడు డిఫరెంట్ హెల్ప్ చేస్తాం. టైం వచ్చినప్పుడు అంటే ఇంకా హౌస్ లో వెళ్ళిపోయిన తర్వాత అంటే నాకు కొంచెం టైం పడుతుంది సార్. అదే ఏదో టైం డెఫినెట్ గా అనుకుంటే బెటర్ కదా. ఫిక్స్ అయ్యారా? నెక్స్ట్ కెప్టెన్సీ నేను రాము ఉన్నప్పుడు డెఫినెట్లీ దానికంటే ముందు మాట్లాడినప్పుడు మీ సపోర్ట్ నాకేనేమో అని అనుకున్నాను, నేనే కెప్టెన్ అవుతానేమో అని అనుకున్నాను. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మీరు హాల్లో ఏం మాట్లాడారంటే ఇప్పటి వరకు అబ్బాయిలు అయ్యారు, నెక్స్ట్ అమ్మాయి అయితే కెప్టెన్ చాలా బాగుంటది అని మాట్లాడిన మీరే డెఫినెట్లీ అనుకుంటా ఏమనుకుంటాం. నేను మస్తు మాట్లాడతా, నేను మోస్ట్ లూజ్ మనిషిని. నేను తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూడదు కాదు నా దృష్టిలో అయితే. ఈ మనిషి మాట ఇచ్చాడా, మనిషి మాట ఇస్తే అది జరుగుతుంది అనే నమ్మకం మీ దగ్గర నుంచి నాకు కోల్పోయా. నమ్మానమ్మా, నమ్మానురా. నమ్మకాన్ని ఒమ్ము చేసావురా రే పులయా. భరణి గారు కెప్టెన్ వద్దని అగైన్స్ నిలబడి ఒక్కదానివే. టెండెన్స్ లో ఉన్నప్పుడు టెండెన్స్ అందరూ సపోర్ట్ చేశారు, నువ్వు ఒక్కదానివే నాకు సపోర్ట్ చేయలేదు. మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. దివ్య అంటే నీ వల్ల నాకు బ్రేక్ఫాస్ట్ లేట్ గా వచ్చింది, నీ వల్ల నేను ఆకలితో ఉండాల్సి వచ్చింది. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. పెద్దని వాళ్ళ పాయింట్ వాళ్ళది కరెక్టే, కానీ ఒక్కరోజు నీకు దోశ కొంచెం లేట్ అయిందని చెప్పి నువ్వు నన్ను ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి ఈరోజు ఫుడ్ అందలేదు, నాకు ఈరోజు కళ్ళు తిరిగాయని చాలా ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నావు. నేనే అన్నా, నువ్వు నాకు చెప్పుంటే కాదు దివ్య, నువ్వు నాకు చెప్పుంటే కాదు దివ్య. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేను కూడా సేమ్ బన్నీ గారిని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ హౌస్ కి కొత్తగా వచ్చాం, మాకు ఇంకేమీ తెలీదు. మీరు చాలా డేస్ నుంచి ఉన్నారు, మాకు కోఆపరేట్ చేయాలి, అంతేగాని మా మీద అరవకూడదు. అరవకూడదా? కూల్ గా పాట పాడాలా? ధీర ధీర. సో నాకైతే నచ్చలేదు. అండ్ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మాతో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. మీరు ఎంతసేపు బర్నీ గారితో తప్ప ఇంకెవరితో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఇష్టపడతారు. అందరు నన్ను మింగుతారేంట్రా? అందరు నన్నే మింగండి, వచ్చి. నీకు అట్లీస్ట్ డెమోన్ పవన్ సపోర్ట్ ఉన్నాడు కాబట్టి, వాడికి ఎవడున్నాడు? నీకు ఆడున్నాడు కాబట్టి నేను వాడికి ఫిక్స్ అయిపోయా. దట్స్ వై నేను ఇయ్యలేదు నీకు. సింపుల్ లాజిక్. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? నేను మీకు ఇదేంటి దగ్గర అయిపోయినా, తను మీకు దూరం చేస్తాను, తను రోజు ఏడుస్తాను మీకోసం. నేను ఇక్కడ ఇదేంటి సీరియల్లో విలన్ ఏంటి నాకు ఇది?
ఏంటిది మాకేంటిది అంటున్నాను. నడుం పడిపోయినట్టు సపోర్ట్ చేసింది కదా. నేను ఇప్పుడు చెప్పను, రీతుగా చెప్పు. నేను ఇప్పుడు చెప్పను. నాకో రోజు వస్తుంది, నాకో పాయింట్ వస్తుంది, నేను అప్పుడు చెప్తా. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది. అందరూ దేఖ్ రా హై, చూడనివ్వండి. అందరూ దేఖ్ రా. నాకు నేను ఏంటంటే ఏంటండి అక్కడ నడుము పడిపోయి దేకింది నేను ఒకటి చెప్పనా, నేను అదే నాకు యాటిట్యూడ్ అంటారు కదా, నేను ఈ వీక్ వెళ్ళిపోయినా నేను తలెత్తుకుని వెళ్తా. ఇలాంటి మాటలు విని అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు. ఇందాక కలిపేటప్పుడు పిండి నేను కొడితే దెబ్బ అదోలా ఉంటుందని జనాలకు తెలిసే టైం చెప్పేది కొడతాను చూడరు ఎక్కడి నుంచి ఒక్కొక్కరిని. ఎక్కడ కొడితే నొప్పి తట్టుకోలేరో అక్కడే కొడతాడు మొన్న. చెప్పేది నేను ఏం జరుగుతుంది. మాట్లాడు, నువ్వు సినిమా చూస్తూ ఉండే అంతేనా? ఖాళీ పిక్చర్ దేకపోయాది అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. వాళ్ళకి ఒకటి తెలియట్లేదు తెలుసా, వాళ్ళకి నన్ను టార్గెట్ చేసి నన్ను మాట్లాడిన వాళ్ళు నేను ఏమి చేయకుండా వెళ్ళిపోతున్నారు చూసుకోవాలంటే. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్. నిజా భరణి గారు బాండ్, రీతు పవన్ బాండ్, ఇదన్నీ ఉంది చూడు, ఇదన్నీ బ్రేక్ చేయాలని నాకుంది. ఏదో ప్లాన్ చేసింది. పంచాయతీ కన్ఫర్మ్. క్లియర్ గా బర్నీ గారు ఫస్ట్ పడ్డారు. జస్ట్ బికాస్ నీకు క్యాప్టెన్సీ టాస్క్ లో తను ఫేవర్ చేశాడు కాబట్టి ఓపెన్ గా నువ్వు బర్నీ గారికి అక్కడ సేవ్ చేసుకున్నావు. ఏం చేయాలని లిటరలీ అలా గుండాలో వచ్చేసి ఒక్కొక్క అమ్మాయిని తీసి ఇట్లా పడేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు సంచాలక్ గా? టాస్క్ అది క్యాప్టెన్షిప్ కాదే కాదు. నువ్వు నంబర్ 1 ఫెయిల్డ్ క్యాప్టెన్, నువ్వు నంబర్ 1 ఫెయిల్డ్ హ్యూమన్. నువ్వు మిమ్మల్ని నలుగురు గుండాల్లోకి వచ్చి ఎత్తుకొని అక్కడ పడేసిరంటే మీరు లోపలికి వచ్చినప్పుడు తెలియాలి. మీరు ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చారు. ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ ఎవరికి లేదు. మరి పీకనికి వచ్చిరా? ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి? మీరు మాట్లాడడం కాదు, మీరు మాట్లాడినప్పుడు అవతల వ్యక్తులు మాట్లాడే తీసుకోవాలి. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యవా? సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు. సంజయ్ గారు అంతే, నేను చెప్పకూడదు. ఆ జెంట్స్ తో మనం ఆడలేము అనుకున్నప్పుడు అప్పుడే మీరు క్విట్ అయిపోయి నేను ఆడనని చెప్పి దిగిపోవాలి. మాటలు భలే అందింతావరా? ఆయన మనసులో పడి చెప్పానంతే. గోండాలని పేరు పెట్టడం ఏంటి? ఇక్కడ ఎవరు గోండాలు ఆడలేమని దిగిపోవాలి. ఏం మాట్లాడుతున్నాను? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతుంటే మేము వింటా ఉండాలా? ఇదే విషయం మీద ఇమాన్యుల్ ఎదురుకుండా భరణన్న మీకు 1000 సారీలు. ఈ విషయం నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. అదొకటి. ఇంకోటిది ఎమోషనల్ ఎక్కువ ఉంది, కొంచెం డ్రామా లాగా అనిపిస్తుంది, అందువల్ల సెంటిమెంట్ ఎక్కువ అనిపిస్తుంది. సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి, నాటకాలు భరించలేకపోతున్నా. కరెక్ట్ సుమన్ అన్న, ఇంట్లో నుంచి బట్టలు వచ్చినప్పుడు నేనే ఏడుస్తా. నాకు అంబులెన్స్ సైరన్ అన్న ఆడవాళ్ళు ఏడుపన్నా ఎలర్జీ. ముందే దాపు. ఆ పాయింట్ నాకు నచ్చలేదు. ఎవరైనా గొడవ స్టార్ట్ అయిందంటే అసలు ఫుల్ గా హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా. అది ఎందుకు? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. బర్నీ గారిని నేను చెప్తా. బర్నీ గారికి నాకు ఓపెన్ గా చెప్పాలంటే ఎలా అనిపిస్తుంది అంటే, మీ వల్ల అతను గేమ్ కూడా పాడైపోతుందని నాకు అనిపిస్తుంది. చెప్పరా, నీ వల్లే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి? ఆల్రెడీ స్టార్ మాల్ చాలా మంచి సీరియల్స్ వెళ్తుంది తనుజ్ గారు, ఇక్కడ అది అవసరం లేదు. విషయాలు చేస్తున్నది నేను చూసా. ఒకటి అరుస్తారు, ఎందుకు అరుస్తారు నాకు తెలియట్లే, ఎవరికి తెలియట్లే, అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. ఈ సీజన్ ఎలా ఉంటే ఇక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ నానో ఉంటే ఓకే ఫైనల్ వరకు వచ్చేద్దాం అని లాగా ఉంది. టు బీ ఫ్రాంక్, సూపర్. అది ఇష్యూ ఏంటో చెప్పండి. నీ ఏ గేమ్ అని నాకు గుర్తు లేదు, తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయా. గుర్తున్నప్పుడు మీరు పాయింట్ ఎలా రేస్ చేశారు? బికాజ్ అంటే అది రామ్ నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఎక్కుదాం పదండి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.